ఒకసారి గరుత్మంతుడు శ్రీకృష్ణుడితో గర్వంగా, ప్రభు, ఈ లోకంలో నన్ను మించి వేగంగా ప్రయాణించే జీవి ఇంకెవరైనా ఉన్నారా అని అంటాడు. అది విన్న కృష్ణయ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుదర్శన చక్రం గర్వంతో, స్వామి, నన్ను మించిన శక్తివంతమైన ఆయుధం సృష్టిలో ఉందా అని శ్రీకృష్ణుడితో అంటాడు. కృష్ణయ్య చిరునవ్వుతో మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సత్యభామ అందరిలో కల్లా నేనే అందమైన దానిని అని గర్వంగా కృష్ణయ్యతో అంటుంది. కృష్ణయ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎలా అయినా ఆ ముగ్గురికి తగిన గుణపాఠం చెప్పాలి అని అనుకుంటాడు కృష్ణయ్య. వెంటనే గరుడుని పిలిచి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఒక మహావానరం ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీకోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పు అని గరుడుని పంపిస్తాడు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి ఎంత గొప్ప వాళ్ళైనా సరే లోపలికి పంపకుండా గుమ్మం దగ్గరే కావలి ఉండమని చెప్తాడు. ఆ తర్వాత సత్యభామని పిలిచి నీవు వెళ్ళి మహారాణిలా తయారయ్యి రమ్మని చెప్తారు. గరుడ వెళ్ళి హనుమంతునితో కృష్ణయ్య చెప్పిన మాటలు చాలా గర్వంగా చెప్పడం మొదలు పెడతాడు. ఆ మాటలు పూర్తి కాకముందే హనుమ గరుడ కన్నా 1000 రెట్ల వేగంతో దూసుకు వెళ్తాడు. అది చూసిన గరుడ ఆశ్చర్యపోతాడు. హనుమ ద్వారక చేరి రామునిలా ఉన్న కృష్ణయ్యను చూసి ఆయన పాదాల మీద వాలిపోతాడు. అప్పుడు కృష్ణయ్య ద్వారం వద్ద నిన్ను ఎవరూ ఆపలేదా హనుమ అంటాడు. హనుమ నవ్వుతూ, స్వామి, ఒక చక్రం ఆపాలని చూసింది, కానీ దానితో యుద్ధం చేస్తే మీ దర్శన భాగ్యం ఆలస్యం అవుతుందని అనిపించింది, అందుకే దానిని అమాంతం మింగేశాను అని చెప్తారు. ఆ తర్వాత హనుమ సత్యభామ వైపు చూస్తూ, స్వామి, ఈ చెలికత్త ఎవరు, నా సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడ, సుదర్శన చక్రం, అలాగే సత్యభామ యొక్క గర్వం ఒక్క హనుమతో సమాధానం చెప్తాడు. ఈ విషయాల్ని మీరు మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి.